బ్రేకింగ్ న్యూస్ మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ పోలీసుల మేజర్ ఆపరేషన్లో 35 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో హిడ్మా బెటాలియన్ కమాండర్స్ ఉన్నారు. ఎర్రోళ్ల రవి ఆలియాస్ ప్రశాంత్, కేఎండిసి కమాండర్ ఆలియాస్ కామారెడ్డి, ప్రశాంత్ సిఎండిసి కమాండర్, ఆదిలాబాద్ నస్పూర్ దళం బెటాలియన్ కమాండర్స్ ఉన్నారు. లొంగిపోయిన వారి నుంచి భారీగా AK-47, ఇన్సాస్, SLR తుపాకులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ పోలీసుల మేజర్ ఆపరేషన్లో 35 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, 35 మంది మావోయిస్టులు లొంగుబాటు జరిగింది. ఎవరి సమక్షంలో వాళ్ళు లొంగిపోయారు? ఆ లొంగిపోయిన వాళ్ళల్లో ఏ క్యాడర్కి సంబంధించినటువంటి మావోయిస్టులు ఉన్నారు? గత వారమే SIB బిగ్గెస్ట్ ఆపరేషన్ ని నిర్వహించింది. ఆదిలాబాద్ జిల్లా నస్పూర్ లో వీళ్ళంతా కూడా షెల్టర్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. షెల్టర్ తీసుకున్న క్రమంలోనే కొంత సమాచారం మేరకు మొదట కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి పెద్ద ఎత్తున అక్కడి నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఒక నస్పూర్ నుంచే కాక వాళ్ళు ఇచ్చిన సమాచారంతో మిగతా వాళ్ళని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి. వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రావడానికి మొగ్గు చూపినట్టుగా అర్థమవుతోంది. అంటే ఓవరాల్ గా లొంగుబాటు దిశగానే వాళ్ళంతా ముందుకొచ్చారు. ఇందులో ప్రధానంగా హిడ్మా బెటాలియన్ కమాండర్స్ పెద్ద ఎత్తున ఇందులో ఉండడం చాలా ప్రాచుర్యాన్ని కలిగించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత హిడ్మాకు సంబంధించి ఇప్పటికే చాలా మంది బెటాలియన్ కమాండర్స్ లొంగిపోతున్నారు. అంటే హిడ్మా కానీ బెర్సా దేవ కానీ వీళ్ళిద్దరూ పార్టీలో అత్యంత కీలకమైన పాత్ర పోషించారు. వీళ్ళు పార్టీలో సేమ్ వీళ్ళలాగానే వాళ్ళని తయారు చేశారు. ఎందుకంటే ఎక్కడ ఆపరేషన్ నిర్వహించి ఏ దాడులు నిర్వహించాలన్నా కూడా ఖచ్చితంగా హిడ్మా బెర్సాదేవ్ లాంటి వాళ్ళ నాయకత్వం ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీకి చాలా ముందుకు తీసుకెళ్లిందని చెప్పొచ్చు. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత బెర్సాదేవ్ అయితే ప్రస్తుతం అందుబాటులో లేడు. కానీ వాళ్ళకు సంబంధించిన బెటాలియన్ కమాండర్స్ మాత్రం లొంగుబాటుకి ముందుకు తీసుకురావడం తెలంగాణ పోలీసుల మేజర్ ఆపరేషన్ గా ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇందులో 35 మంది ఉన్నారు. ఇందులో ఎర్రోల రవి అలియాస్ ప్రశాంత్ కామారెడ్డి జిల్లా, ఇతను కూడా KMDC మెంబర్ గా చాలా కీలక పాత్ర పోషించాడు. గత కొన్నేళ్లుగా మావోయిస్ట్ పార్టీలో ఉన్నాడు. అలాగే మరో తెలంగాణకు చెందిన వ్యక్తి ప్రశాంత్ CMDC మెంబర్ గా అతను కూడా మావోయిస్ట్ పార్టీని నడిపించే దిశలో కూడా కొన్నేళ్ల క్రితం పార్టీలోకి వెళ్లిపోయాడు. మిగతా 35 నుంచి 40 మంది సభ్యులు ఇందులో ఉన్నారు. వాళ్ళందరి నుంచి పెద్ద ఎత్తున AK-47లు, అలాగే ఇన్సాస్ వెపన్స్, SLRలు, అలాగే ఇంకా మిగతా సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు DGP శివేదర్ రెడ్డి వీళ్ళందరినీ మీడియా ముందు ప్రవేశపెట్టినారు. కానీ తెలంగాణ పోలీసులు SIB ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే చాలా మంది లొంగుబాటుకు ముందుకు రావాలని చెప్పి వాళ్ళందరినీ లొంగుబాటు దిశగానే ముందుకు తీసుకెళ్తుంది. అంటే మిగతా రాష్ట్రాల మాదిరిగా ఎన్కౌంటర్ అనే పరిస్థితిని తీసుకురాకుండా ఇప్పుడు అగ్రశ్రేణి నాయకత్వం తెలంగాణలో ఉన్న వాళ్ళు మరో ఇద్దరు ఉన్నారు. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నారు. అలాగే మరో వ్యక్తి గణపతి కూడా ఉన్నారు. వాళ్ళ లొంగుబాటు కూడా ప్రధానంగా ముందుకెళ్తున్నారు. కానీ వాళ్ళ నుంచి ఇంకా కాంటాక్ట్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళిద్దరు లొంగిపోతే కనుక తెలంగాణ నుంచి మేజర్ గా పూర్తిగా మావోయిస్ట్ పార్టీ అంతమైనట్లుగా భావించవచ్చు. నగేష్, అది ఇప్పటికే కీలక నేతలు, హిడ్మా లాంటి నేతలు ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇప్పుడు చాలా మంది మావోయిస్టులు లొంగుబాటుకు వచ్చేస్తున్నారు. అంటే దీంతో ఇక మావోయిస్టు పార్టీ ఉనికి అనేది క్రమక్రమంగా మరింతగా క్షీణిస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చా? అవును, అంటే దశల వారీగా క్షీణిస్తుందనేదే మనకు అర్థమవుతోంది. కానీ మొన్న రీసెంట్ గా ఒక 3-4 రోజుల క్రితం 40 పేజీల ఒక డాక్యుమెంట్ బయటకు వచ్చింది మావోయిస్ట్ పార్టీ. ఇంగ్లీష్ లో 31 పేజెస్ ఉంది, అలాగే తెలుగులో 40 పేజీలు ఉంది. అందులో గత సంవత్సరం 2024 ఆగస్టులోనే మావోయిస్ట్ పార్టీ చాలా కీలక సూచనలు చేసింది. అంటే వాళ్ళు ఇప్పటికీ పార్టీ పంత మారాలి, బయట నుంచి పోరాటం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్పటికీ తమ పార్టీ ఎక్కడైతే క్యాంపులు నిర్వహిస్తూ దాడులు నిర్వహిస్తుందో అవన్నీ మానుకోవాలి. ఇప్పటికీ బయటకు వచ్చి అంటే జనజీవన స్రవంతులు జనాల్లోనే ఉంటూ పోరాటాలు ఉధృతం చేయాలని చెప్పి మావోయిస్ట్ పార్టీ క్లియర్ గా సూచించింది. అక్కడెక్కడ ఆయుధాలు విడనాడాలి, ఆయుధాలు విడతామని చెప్పి ఎక్కడ అందులో రాయలేదు. కానీ బయట మాత్రం ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక పోరాటాలు ఎవరైతే ప్రభుత్వాలు చేస్తున్నాయో ప్రజలకు అనుకూలంగా లేకుండా అడవులను నాశనం చేయడం, ఖనిజ సంపదను దోచుకోవడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వ్యతిరేకించాలని చెప్పి ఆ డాక్యుమెంట్ లో పేర్కొన్నారు. కానీ ఆ డాక్యుమెంట్ ఎక్కడ అమలు కాలేదు. ఇప్పటికే నంబాల కేశవరావు లాంటి వాళ్ళు ఎన్కౌంటర్ కావడం, గుడెంపల బాలకృష్ణ కూడా అదే స్థాయిలో ఎన్కౌంటర్ కావడంతో మావోయిస్ట్ పార్టీ ఆ డాక్యుమెంట్ ని విస్తృతంగా ప్రచారం చేయలేకపోయిందని చెప్పొచ్చు. ఆ మావోయిస్ట్ పార్టీ తన డాక్యుమెంట్ ని మిగతా మెంబర్లకు కూడా అందించలేకపోయింది. ఈ లోపే చాలా మంది ఎన్కౌంటర్ గురయ్యారు. హిడ్మా లాంటి వాళ్ళ ఎన్కౌంటర్ కూడా మావోయిస్ట్ పార్టీ తీవ్రంగా దెబ్బతీసింది. అంటే నేషనల్ ఇంటిగ్రిటీలో భాగంగా
ముఖ్యంగా కగార్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ లోపు మావోయిస్టు పార్టీలు అంతం చేయాలనేది కేంద్ర హోంశాఖ చేస్తున్న ప్రయత్నం. ఈ క్రమంలోనే పార్టీ కూడా తన పంతాన్ని మార్చుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. లొంగుబాటు దిశగా బయటకు వచ్చిన మరి వీళ్ళంతా కూడా ప్రజా పోరాటంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికీ బయట కూడా అంటే ఎస్ఐబి కానీ నేషనల్ లో ఉన్న హోంశాఖ ఇన్ఫర్మేషన్ ప్రకారం 30-40 వేల మంది అర్బన్ నక్సలైట్లే భారతదేశంలో ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా అంటే రకరకాలుగా ప్రభుత్వాలు చేస్తున్న ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా జరిగితే ప్రజలకు నష్టం జరిగితే వాళ్ళందరూ కూడా పోరాటాల దిశగా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నగేష్. మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒకేసారి 35 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వాళ్ళ మధ్యాహ్నం లొంగిపోయిన వారి వివరాలు పూర్తిగా పోలీసులు వెల్లడించబోతున్నారు.